Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఎండల వేడితో పాటు ఏపీలో పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోతోంది. మనందరికీ తెలుసు, అతి త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ పొలిటికల్ లీడర్స్ పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది, మన ఆల్రౌండర్ రవి అవన్నీ ఇప్పుడు మనకు చేసి చూపిస్తారు. నమస్తే రవి. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? సూపర్ అక్క, ఎలా ఉన్నారు మీరు? ఫైన్ అమ్మా. యా, తెలుసు మనకి పొలిటికల్లో మామూలుగా పెరగట్లేదు, హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఏపీలో ముఖ్యంగా. అఫ్ కోర్స్ మొత్తం కంట్రీలో చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా ఏపీ మీద అందరికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటది. చాలా అంటే ఇంట్రెస్టింగ్ గా జరిగే టాపిక్స్ కావచ్చు, ఒకరు మాట్లాడుకునే విధానం కావచ్చు, చాలా క్యూరియాసిటీగా ఉంది. సో యూత్ అందరూ కూడా దాని వైపు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కాబట్టి సో దాని సబ్జెక్ట్ మీద బేస్ మీద వెళ్ళిపోతాం. తప్పకుండా. ఇప్పుడు ఫస్ట్ ఏపీ సీఎం జగన్ గారు వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు ఆయనకే ఓటెయ్యాలి అని చెప్తున్నారు. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడే విధానం, విచ్చేసిన వంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమలకు, చెల్లెమలకు, అవ్వలకు, తాతలకు, విచ్చేసిన వంటి ప్రతి ఒక్కరికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు విచ్చేసిన వంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ జన సముద్రం కనబడతా ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన సవినయంగా ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కావచ్చు, దత్తపుత్రుడు కావచ్చు, ఇక పోతే నా కుటుంబంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది వచ్చారు. ఈరోజు అమ్మ మీ బిడ్డగా నేను ఒకటే చెప్తున్నా, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటేనే నాకు ఓటేయండి. లేదంటే జగనన్నే చెప్పాడు, మంచి జరగకపోతే ఓటు వేయొద్దన్నాడని చెప్పండి. ఈరోజు పేదవాడికి పెత్తందారుడికి జరుగుతున్నటువంటి యుద్ధంలో మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో 175కి 175 రావాలని చెప్తా ఉన్నాను. ఈరోజు మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దీవెనలు కావాలి. ఈరోజు మీరందరూ కూడా మేలు పొందాను అని మీరు అనుకుంటేనే నాకు ఓటేయండి, లేదంటే వద్దమ్మా, అవ్వ వద్దక్క, అన్న వద్దన్నా, అన్న చెప్పాడని చెప్పండి. సిద్ధమా? ఈరోజు ప్రతి ఒక్కరికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ రకంగా సూపర్. అసలు ఇలాగే చంద్రబాబు గారు వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు పబ్లిక్ మీటింగ్ లో. ఏం తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిసింది, జనసేన కలిసింది, ఈ రెండు పార్టీలు కలిసి మనం సైకో జగన్ పంపించాలి. అవునా కదా తమ్ముళ్ళు? సైకో పోవాలి, బాబు రావాలి. నేను చెప్తున్నాను తమ్ముడు, ఈరోజు అభివృద్ధి ఎక్కడ ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు. నేను వస్తే తల్లి దీవెన కింద ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాను. ఈరోజు ఏపీ రాజకీయాల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను, డెవలప్మెంట్ ఏంటో చూపిస్తాను. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు లేవు తమ్ముళ్ళు. ఒక్కసారి నోటిఫికేషన్ విడుదల చేశాడా, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమైంది? మరి అదే మాదిరిగా చూస్తే మీరందరూ గమనించాలి, ఈ పార్టీకి జగన్కి చెమట్లు పడతా ఉంటే మన సభను చూస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కబడ్దారు చూసుకో, రాబోయే ఎన్నికల్లో మేమే గెలుస్తాము, ఖచ్చితంగా నీ అంతు చూస్తాము. బాయ్ బాయ్ ఏపీ, బాయ్ బాయ్ జగన్ అని చెప్పండి. ఆయన ఇంటికి పంపించాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని అదే మాదిరిగా ముందు పోతూ ఆ విధంగా సెలవు తీసుకునే బాబు కూర్చోమ్మా అరవాలి ఒక్కసారి. జై తెలుగుదేశం, జై జనసేన. సూపర్. అసలు ఇలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. విచ్చేసిన వంటి వీర మహిళలకు, ఆడపడుచులకు, అలాగే జన సైనికులందరికి కూడా, విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు నాకు 24 సీట్లు వచ్చాయి, లేదంటే మన పార్టీ వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారంటే నేను ఎవరి కోసం తీసుకున్నాను ఈ నిర్ణయం? నేను మీకోసం తీసుకున్నాను. ఈరోజు నేను తీసుకున్న నిర్ణయంలో రాష్ట్రం బాగుపడాలని నేను తల వంచాను. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి తల వంచాను. ఈరోజు పొత్తులు పెట్టుకున్నానంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాను. అది మీరే నన్ను అర్థం చేసుకోకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఏమని చెప్పాలి? నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్,
ఈసారి నిన్ను పాతాళంలోకి తక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, రాసి పెట్టుకో. ఈరోజు మేము పొత్తులు కలిపి ఈరోజు ఎన్నికల్లో మేము ఉంటున్నప్పుడు జనాలందరూ కూడా చూసి ఓటేసి అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఈరోజు అనుభవం కలిగినటువంటి వ్యక్తి కావాలని నేను చంద్రబాబు గారికి నేను మద్దతు తెలుపుతున్నాను. నేను ముఖ్యమంత్రి అవుతానో లేదనేది విషయం పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, బాగు కోసం నేను చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో జన సైనికులు, టీడీపీ ప్రతి ఒక్కరు కూడా మీరు మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దాం. సిద్ధమా? సో ఈ రకంగా సూపర్ అసలు. నిజంగా అంటే చూడకుండా వింటే గనక రవి ఆ పర్సనే అక్కడ ఉండి మాట్లాడుతున్న ఫీల్ వస్తా ఉంది. సూపర్ అసలు. ఇప్పుడు షర్మిలా గారు కూడా అక్కడ మనకు తెలుసు కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆవిడే ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. షర్మిలా గారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే ఇది చాలా డిఫరెంట్ యూనిక్ వాయిస్ అక్క. డెఫినెట్ గా చాలా మంది కూడా అంటే ఆవిడ స్లోగా మాట్లాడడం కంటే వేదిక పైన అంటే ఈ సభలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేనెవరండి? మీ రాజన్న బిడ్డను, అవునా కాదా? నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు పాలన బాగుంటే, ఈ రోజు రాజన్న పాలన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజన్న పాలన ఎలా ఉంటుందన్నా? తమ్ముడు, రాజన్న పాలన ఎలా ఉంటుంది? అవా రాజన్న పాలన ఎలా ఉంటుంది? ఇది రాజన్న పాలన కాదు, రాక్షస పాలనను చెప్తున్నాను. ఈరోజు ఈ రాజన్న పాలన బాగాలేదు కాబట్టే నేను మీ అందరి కోసం ఇక్కడికి వచ్చాను. నా మీద ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం చీలిపోయింది అంటే దానికి కారణం మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా మీ అందరూ నాకు మద్దతు తెలియచేయాలి. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మనపం తెలియచేస్తున్నాను, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అధికారం లేదు, రాజధాని లేదు, ఉద్యోగాల క్యాలెండర్ లేదు, అభివృద్ధి లేదు, ఐటీ కంపెనీలు లేవు. ఇదే అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను. తెలంగాణ ప్రాంత రాజకీయాల్లో నేను కాంగ్రెస్కి మద్దతు తెలిపాను కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ విజయవంతమైందని మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా నాన్నగారు దివంగత నేత మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఎంత మంచి పాలన చేశాడో తెలుసు. అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పాలన తీసుకురావాలనుకుంటున్నాను. మీ అందరూ కూడా, అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా నేను జాయిన్ అయ్యాను. మీరందరూ కూడా మద్దతు తెలియచేయండి. మరొకసారి రాజన్న పాలన తీసుకొద్దాం. ఈ రకంగా షర్మిలా గారు అక్కడ కేఏ పాల్ గారు, ఎందుకంటే కేఏ పాల్ గారు జనరల్ గా ఇక్కడ చేస్తున్నారు పోటీ, రేపు అక్కడ కూడా చేస్తారు కదా కంపల్సరీ. ఆయన 2 రాష్ట్రాలకు సంబంధించిన నేత. సో ఇప్పుడు కేఏ పాల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటది ఏపీ ప్రజల్ని? పాలిటిక్స్ అంటే ఇక్కడ మొన్న మధ్యనే మనం చూసాము, జస్ట్ 1-2 డేస్ బ్యాక్ బాబు మోహన్ గారు కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఆ బాబు మోహన్ గారు మన తెలంగాణ స్టేట్ కి సంబంధించి కాబట్టి ఫస్ట్ అక్కడ అంటే ఏపీకి సంబంధించినంత వరకు పాల్ గారు మాట్లాడితే ఎట్లా రిక్వెస్ట్ చేస్తారు సభలో అది చెప్పి ఆ తర్వాత బాబు మోహన్ గారితో ఇద్దరు కలిస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నిరుపమ్ గారు ఏమన్నారు, ఏపీ అండ్ తెలంగాణ అంటున్నారు. ఇప్పుడు ఒకటే, నేను ఏపీ తెలంగాణ కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. 70 మంది ప్రెసిడెంట్లని బ్లెస్ చేశాను. ఒబామాని బ్లెస్ చేసింది నేనే, ట్రంప్ని బ్లెస్ చేసింది నేనే, బైడెన్ కూడా బ్లెస్ చేసింది నేనే. వీళ్ళందరూ కూడా లోకల్ రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది అని బాబు పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను. వెళ్ళేసి ఆ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ సీట్లు 24 కాదు 50 సీట్లు ఇస్తుందా, 1,00,000 కోట్లు తీసుకొస్తా రమ్మని చెప్పేసి అన్నాను. తమ్ముడికి రాలా. చంద్రబాబు నాయుడు చేయి అంటే ఏం గెలుస్తాం ఇక్కడ, అవునా కాదా? జ్యోతికి కూడా కబురు పెట్టించాను. ఆ రోజు జ్యోతికి చెప్పాను, పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే ఎత్తట్లాంటి తమ్ముడు నా ఫోన్ ఎత్తాలి కదా, నువ్వు నా ఫోన్ ఎత్తే నిన్ను ముఖ్యమంత్రి చేస్తాను. 2.5 సంవత్సరాలు నేను, 2.5 సంవత్సరాలు నువ్వు అని చెప్పానా లేదా? కావాలని మానస ఉంది, మానస చెప్పు. మానసకి చెప్పాను, జ్యోతికి చెప్పాను, ఫోన్లు ఎత్తట్లేదు. రాబోయే ఎన్నికల్లో ఈసారి జగన్ ఇంటికి పంపించేస్తామో, నేనే ముఖ్యమంత్రి అవుతాను. పవన్ కళ్యాణ్ తమ్ముడు చంద్రబాబు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈసారి ఇంటింటికి హెలికాప్టరు. నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తాను, ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను. 2024 నాకు ఓటేయండి. ఈసారి నన్ను గెలిపించాలి.
నేనే ముఖ్యమంత్రి, 1,00,00,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. జగన్కి నేను ఒక్కడే కరెక్ట్. ఎందుకో తెలుసా? హెలికాప్టర్కి రెక్కలు ఉంటాయా, ఫ్యాన్కి రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు అనుకుని నాకు వేసేయమని చెప్తాను, తప్పేముంది? అవునా కాదా? 2 రెక్కలేగా, నేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన జాయిన్ అయ్యారు కదా బాబు మోహన్ గారు, వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ మన ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి, ఎందుకంటే వరంగల్ నుంచి నిలబడబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. సరదాగా బాబు మోహన్ గారు సినిమాలో వాయిస్ తీసుకొచ్చి ఆయన ప్రెస్ మీట్ లో స్లోగా మాడతారు. బట్ వీళ్ళిద్దరు కొంచెం ఫన్నీ కన్వర్షన్ తీసుకుంటే, తమ్ముడు బాబు మోహన్ గారు తెలుసు కదా మీకు, ఎన్ని సినిమాలు, ఆల్రెడీ రాజకీయ నాయకుడిగా చాలా ప్రూవ్ అయ్యాడు. ఒకటే సరైన నాయకుడు ఎవరు కావాలనుకుంటున్న టైంలో నా గురించి తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు బ్లెస్సింగ్స్ కోసం. అన్నా నీ దగ్గరికి బ్లెస్సింగ్ కాదన్నా, నేను మీ అందరికి ఎలక్షన్స్లో నిలబడి బుచ్చకే ఈసారి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికి అలాగే కేపాలకి సపోర్ట్ చేయడానికి వచ్చానన్నా. వరంగల్లో నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నా నేను మీ బాబు మోహన్ అన్న, వరంగల్లో నన్ను గెలిపించి ప్రజాశాంతిలో ఎందుకో ఏమిటి ఎలా ఆ ఒక్కటి అడగకుండా ఎట్లాగైనా నన్ను గెలిపించాలన్నా. ఈ రకంగా బాబు ఈ రకంగా ఇద్దరు మధ్య కన్వర్షన్ సూపర్. అసలు ఈ కన్వర్షన్స్ ఇలా జరుగుతున్నప్పుడు మన బాలకృష్ణ గారు ఒక మన సభలో మాట్లాడారు, తెలుగుదేశం సంబంధించి జనసేన సంబంధించిన. అది చాలా బాగా, అంటే జస్ట్ ఫర్ ఫన్, సరదా నవ్వుకోవడానికి. ఇది ఆయన మాట్లాడుతున్నారు. ఈ సభ గురించి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి. విచ్చేసిన జన సైనికులకు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా సిద్ధు సంబంధించి నమస్కారాలు. కూర్చోమని కూర్చో మాట్లాడుతుంటే, సరే మరి ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో జరిగేటువంటి ప్రక్రియలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి చేసుకుంటూ, అలాగే ఏదో ఒక సందర్భం ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు కావచ్చు, అలాగే ప్రక్రియ ఏదైతే మనకి అది అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా మా లోకేష్ బాబు నాల్లుడు, అలాగే బాబు గారు చంద్రబాబు, అలాగే నా సోదరు సమానులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటంలో మీ అందరి యొక్క సహయోగం ఉండాలని, మీ అందరి యొక్క చెయ్యాలని మరి కోరుకుంటూ, జై ఎన్టీఆర్. బాలయ్య గారు సరదాగా మాట్లాడండి. ఇది కేవలం సరదాగా చేసేదే, వేరే ఏ దురుద్దేశాలు ఉద్దేశాలు కూడా ఇందులో లేవు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. రైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చేశారు కదా, లోకేష్ గారిది వస్తుందా? లోకేష్ గారిది అసలుకి వాయిస్ ని పట్టుకోవడం, క్యాచ్ చేయడం అసలు ఎవరి వల్ల కాదు అది. ఎందుకంటే చాలా మంది అడిగారు. ఎందుకంటే కనుక ఆయన జనరల్ గా మాట్లాడేటప్పుడు సభలో మాట్లాడేది, అన్నా తల్లి ఒక్కటే చెప్తున్నా, టీడీపీని ఇంటికి పంపించడంలో టీడీపీ ముందు ఇలా ఒక్కొక్క పదాన్ని పట్టుకుని ఇలా సాధిస్తారు తప్ప పర్టికులర్ గా వాయిస్ అనేది ఎవరు చేయలేరు అనమాట. సో చేయలేరు. నన్ను చాలా మంది అడిగారు. సో ఒక టీడీపీ పర్సన్ కూడా అడిగారు ఇలాగా, అసలు లోకేష్ గారు వాయిస్ చేస్తారని చెప్పేసి అని. బట్ లోకేష్ గారు అంటే ఏదైనా ఇమిటేషన్ చేసేటప్పుడు పర్టికులర్ గా ఆ వాయిస్ ఏదైనా డిఫరెంట్ ఉంటే మనం చేయొచ్చు. ఆ వాయిస్ ఈజీగా క్యాచ్ చేయగలిగితే మనం ఏ వాయిస్ అని చేసేయచ్చు. కానీ లోకేష్ గారికి ఎక్కడైనా క్యాచ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఆయన చాలా ట్రై చేశారు. ఒకసారి ఆర్జీవి గారిని ఇమిటేట్ చేయండి. ఆర్జీవి గారిది అయితే 2-3 వేరియేషన్స్ చేయండి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి సరదాగా ఆర్జీవి గారు ఒక ప్రెస్ మీట్ లోనో లేకపోతే షేర్ మీద మాట్లాడాను. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మీ వ్యూహం, ప్రతి వ్యూహం అనేది పక్కన పెడితే, నాకు వ్యక్తిగతంగా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలనేదే నా కోరిక. ఎందుకనంటే ఇట్స్ మై ఒపీనియన్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ కంట్రీలో ఎవరైనా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుని, వాళ్ళకున్నటువంటి ఇష్టాన్ని ఆర్టికల్ 19 ప్రకారం చెప్పుకునే హక్కు మనకు ఉంది కాబట్టి, సో ఫ్రీడమ్ ఆఫ్ హ్యాబిట్స్లో నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలవని ఉద్దేశంతో నేను వ్యూహం సినిమా తీసాను.
దీనికి నారా లోకేష్ చాలా రకాలుగా ఈ సినిమాని ఆపాలని ప్రయత్నం చేసినా కూడా మనం 1st తారీఖున మేము థియేటర్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాం కాబట్టి సో నా విజయాన్ని ఆపలేరు, సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని కూడా ఆపలేరు అనేది బల్లో గుద్ది చెప్తున్నాను, నా ఇష్టం. నా ఇష్టం. ఇలాగ ఇది కంపల్సరీ. జనరల్ గా మాట్లాడుతూ ఉంటారు. అదే వాయిస్ ఓవర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆయన మాట్లాడేది ఒక్కోసారి ఒక voice సినిమాలో over చెప్తూ ఇస్తారు ఉంటారు కదా, కదా, ఆ movies లో. మూవీస్ లో ఒక రక్త చరిత్ర నుంచి మన కొండా సినిమా దాకా Okay. కొన్ని విషయాలు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తారు. భూమారెడ్డి చేసినది భయంకరమైన ధోరణం ఆ ప్రాంత ప్రజలందరినీ భయాందోళన గురి చేసింది. ఈడి మనిషి నరరూప రాక్షసుడు అన్నట్టుగా ఆ ప్రాంత ప్రజలందరూ భయాందోళనకు గురి చెందారు. సో టీవీలో జరిగే బాంబు సంఘటన కావచ్చు, ఒక సూర్య సంబంధించిన విషయం కావచ్చు, నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి తను ఏమాత్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనకడిగేయకుండా రక్తం తాగుతూ రాయలసీమలో చరిత్ర సృష్టించాడు. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది రక్త చరిత్ర 3లో చూద్దాం. ఇలాగా రక్త చరిత్ర 3 కూడా అది సరదాగా అయింది. అంటే కొండ సినిమాలో ఆయన చెప్పినమండి, తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో ఒక మనిషి పేరు చెప్పంగానే పోలీసులు కావచ్చు, ఇతర అపోజిషన్లో ఉన్నవి కావచ్చు, గడగడలాడే పరిస్థితి. ఇంకా తెలంగాణలో ఈ యొక్క రాజకీయ వేడి కక్షల్ని తగ్గిపోయింది అనుకున్న టైంలో కొండ అనే ఒక పేరుతోటి భయాందోళన, ఇతను చేసినటువంటి చరిత్ర, ఇతను చేసినటువంటి విషయాన్ని నిర్భయంగా చూపించడానికి ఏ మాత్రం నేను భయపడలేదు. ఎందుకంటే నిజం చూపించడమే ఈ సినిమా కొండ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి నిజాన్ని నిర్భయంగా తీయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది వాయిస్. నరేంద్ర మోడీ గారు చేయగలుగుతావా? నరేంద్ర మోడీ గారి అంటే నాకు బేసిక్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, ఒక హిందీ రాదు నాకు. కాబట్టి ఆయన చెప్పినటువంటి 2-3 డైలాగ్స్ చెప్తాను. అలాగే సోనియా గాంధీ గారు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది 2 డైలాగ్స్. మోడీ గారి मित्रों से मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूं. तो ऑल इंडियन पीपल्स, the most I love Indian army, I love Indian people. Thank you so much. And నాకు కొంచెం తెలుగు వచ్చు. I love హైదరాబాద్ బిర్యానీ. నరేంద్ర మోడీ గారు. సోనియా గాంధీ గారు మాట్లాడితే मी सोनिया गांधी हूँ. Our upcoming prime minister, our son Rahul Gandhi ji, and please support him. Thank you so much. ఇలా 2 లైన్స్. బట్ ఈ హిందీ ఈ భాష వల్ల పర్టికులర్ గా నాకు నేర్చుకోలేదు. ఈ ఇట్లా అయితే కనుక సరదాగా ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు. ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఏపీలో ఎవరికి ఓటేయాలని చెప్తారు రాజశేఖర్ రెడ్డి గారు వస్తే? అంటే అక్కడ కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు కదా. అవునవునవును. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మా, నమస్తే అవ్వ, నమస్తే తాత, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు మనం చూస్తా ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరి పట్ల విశ్వనీయత ఉందో, ఎవరైతే మంచి కార్యక్రమాలు చేశారో, ఎవరైతే కనుక పేదవాడు గురించి ఆలోచన చేశాడో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నా బిడ్డ, నా తనయుడు, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తేనే మీరు అందరూ ఓటేయండి. లేదు అంటే ఎవరు ఓటేయకండి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎన్నెన్ని పథకాలు తీసుకొచ్చారో, ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో. ఆ రోజుల్లో రాజన్న రాజ్యం ఏ రకంగా ఉందో అదే రాజ్యం మీకు కనిపిస్తే నా కుమారుని ఆశీర్వదించండి, నా కుమారుడికి ఓటేయండి. రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సిపి మీద మీరు అందరూ కూడా ఓటేసి గెలిపించవలసిన ప్రార్థన. నమస్తే అక్కయ్య, నమస్తే జలమ్మ, నమస్తే నమస్తే నమస్తే. అవును, ఇంతకీ రవి మీకు పర్సనల్ గా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? అంటే పర్సనల్ గా అయితే ఓపెన్ గా చెప్తున్నాను. నాకైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువగా అంటే నేను ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ ఏంటంటే నా కాలేజ్ డేస్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో నాకు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా ఏంటంటే నాకు పార్టీకి సంబంధించి కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు నాకు అప్పట్లోని కాలేజ్ డేస్ లోనే నాకు డై హార్ట్ ఫ్యాన్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను అదే కోణంలో సేమ్ ఇప్పుడు చూస్తున్నటువంటి పర్సన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో నాకేంటంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాట్ ఎవర్ మేబీ, సో డెవలప్మెంట్ అయ్యింది అంటే కనుక డెవలప్మెంట్ మనకు అన్నం పెట్టదు. ఆయన పేదవారి గురించి ఏదైతే ఆలోచన చేశారో అది మాత్రం నేను బాగా ఫిదా ఫ్యాన్ అయిపోయి, సో నాకు 100% నా ఓటు ఎవరికైనా అంటే కనుక, నా సపోర్ట్ ఎవరికైనా అంటే కనుక 100% జగన్మోహన్ రెడ్డి గారికి. ఓటు బేసిక్ గా నా ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు. సో అక్కడ నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఓటు ఇక్కడ షిఫ్ట్ చేసి ఉండే అనమాట. యా,
బట్ ఇక్కడే ఓటు ఉంది. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్.